పాండురాజు మరణించాడు. పాండురాజుని దహనం చేస్తున్నప్పుడు నీ పినులతో సమానంగా నకుల సహదేవుల్ని చూసుకో. మన భర్త మరణించడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేనే కారణం. నాకింకా వెతికే అర్హత లేదు అని మాధవి కుంతితో చెప్పి పాండురాజు మృతదేహాన్ని కాల్చడానికి ఏర్పాటు చేసిన చిత్రంలోనికి దూకి ఆమె భర్తతో పాటు కాలి బూడిదైపోయింది. కుంతీదేవికి పాండురాజు పిల్లలైన పంచ పాండవులకి వాళ్ళ తల్లైన కుంతీదేవే ప్రపంచమైంది. ఆ అడవిలో ఆ పర్ణస్థలంలో పాండవులతో కుంతి జీవిస్తున్నప్పుడు ఇటువైపు చూసినా తనకే ఆమె భర్త నివసించిన ప్రదేశం గుర్తుకొచ్చి రోజు బాధపడుతుంది. ఇక ఈ పర్ణశాలలో ఉండకూడదు, రాజుల్లో బతకాల్సిన నా కొడుకులు ఇలా అడవులు పాలవడం నాకిష్టం లేదు. వాళ్ళకి హక్కైన ఆ రాజసింహాసనం వాళ్ళు చెందేలా చూడాల్సిన బాధ్యత నాదే అని అనుకుని ఇక హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇక్కడ హస్తినాపురంలో 16 వయసులో ఉన్న దుర్యోధనుడు అఫీషియల్ గా రాజు కాకపోయినా త్వరలో తనే రాజవుతాడని ఎన్నో